ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అత్యంత ప్రభావవంతమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు అక్కచెల్లెలు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు పితృదోషాలు ఉన్నాయి, పితృశాపాలు ఉన్నాయి, జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు పండితులు చెప్పారు, మా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఏ పని చేసినా కలిసి రావడం లేదు, ధనం నిలబడటం లేదు, అలాగే ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి, దాని నుంచి బయటపడాలి అని చాలామంది అడగడం జరిగింది. మీరు ఎవరైనా సరే, మీరు పండితులు మీకు చెప్పిన అంటే జాతకం చూసినప్పుడు మీకు పితృశాపాలు ఉన్నాయి అని ఎవరైనా చెప్పి ఉంటే, అలాగే మీ జాతకరీత్యా మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సమస్యలు మీరు రెగ్యులర్గా మీరు ఎదుర్కొంటూ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేయండి. ఎందుకంటే రేపు ఆదివారం అమావాస్య. ఈ ఉపాయాన్ని ప్రతి అమావాస్యకి చేయవచ్చు. డబ్బు ఖర్చు అయ్యేది కాదు, చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చాలా చిన్న ఉపాయం, ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారో వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇది ఆదివారం అమావాస్య చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. తంత్రపరంగాను మంత్రపరంగా కూడా మనం ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. ఈ ప్రయోగం చేయడం వల్ల శాపాలు తొలగితే మీ జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. ఈ ఉపాయానికి కావాల్సింది ఆవు పిడక కావాలి, పచ్చకర్పూరం కావాలి, నువ్వులు తెల్లవైనా నల్లవైనా పర్వాలేదు, ఆవు నెయ్యి కావాలి. ఇందులో గుర్తుంచుకోండి, ఆవు నెయ్యి దొరకపోయినా మామూలు నెయ్యి కూడా వాడవచ్చు. కర్పూరము, ఆవు పిడక, మళ్ళీ పిడకలో కూడా ఆవు పిడక మాత్రమే వాడాలి. ఇవన్నీ మీకు దగ్గరలో ఉన్న పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి. ఇది ఆదివారం నాడు అమావాస్య వచ్చింది, ఆ రోజు చేయండి. ప్రతి అమావాస్యకు కూడా మీరు చేస్తూ ఉండండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆవు పిడక తీసుకొని ఇలా ఈ ఆవు పిడక మీద మీరు కొంచెం నల్ల నువ్వులు, ఇదిగోండి ఇలా నల్ల నువ్వులు వేయండి. అలాగే కర్పూరం, నెయ్యి, ఆవు నెయ్యి వేయండి, లేదా మామూలు నెయ్యి పర్వాలేదు, వేసి దీన్ని మీ ఇంట్లో వెలిగించండి. వెలిగించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి, ఆ ప్లేట్లో పెట్టి మీ ఇంటిలో అన్ని గదులు చూపించండి. బాత్రూములు వదిలేసి అన్ని గదులు చూపించండి. ఇందులోంచి పొగ వస్తుంది. ఈ పొగ వల్ల, ఇంట్లో ఈ పొగ వ్యాపించడం వల్ల మీ జాతకరీత్యా పితృశాపాలు, పితృదోషాలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇది మీరు ప్రతి అమావాస్య చేయవచ్చు. మీకు వీలైతే ప్రతి అమావాస్యకి తర్పణాలు ఇప్పించండి, దానాలు చేయండి. దానిని కూడా చేయలేమనుకునేవారు ఈ చిన్న ఉపాయం చేస్తే అందులో ఆదివారం అమావాస్య కాబట్టి విశేషమైన ఫలితాన్ని పొందుతారు. వెలిగించాలి. ఇప్పుడు మరి ఇందులో నియమాలు, ఆహార నియమాలు ఏమీ లేవు. ఇంట్లో నెలసరి ఉందండి చేయవచ్చా, చేయవచ్చు. మైలు ఉందండి చేయవచ్చా, చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మాంసం తిన్నామండి చేయవచ్చా, ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. ఇది ఆదివారం ఉదయం నుండి, అంటే అమావాస్య రోజు, అమావాస్య తిథి స్టార్ట్ అయిన దగ్గర నుండి అమావాస్య తిథి ఎండే వరకు ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. ఇది చేయటం వల్ల మీకు మార్పుని చాలా త్వరగా మీరు చూడగలుగుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి తేలికైన ఉపాయాలు మరిన్ని మీకు తెలియచేస్తాను. తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ పిడకను ఏం చేయాలి, కాలిని పిడకను ఏం చేయాలంటే ఎక్కడైనా చెట్టు మొదల్లో పోసేయండి. ఆ చెట్లు లేవండి మా దగ్గర అంటే వాటిని మీరు డస్ట్బిన్లో అయినా పడేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాలి తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత కొద్ది పిడక మీద చేసి చూడండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ని పొందుతారు. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః.